ప్రదోషకాలం సాయంకాలం 6:30 కల్లా తదియ వెళ్ళిపోతుంది, చవితి వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల కల్లా మృగశిర నక్షత్రం వెళ్ళిపోతుంది. ప్రదోషకాల సమయానికి సూర్యాస్తమయం 6:04 ఉంది. ప్రదోషకాల సమయానికి శివుడి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఇంకా విశేషం అమ్మా, ఈ ప్రదోషకాల సమయంలో ఎవరైతే ఉపవాసం అనగా పూర్తిగా ఆ రోజంతా ఉపవాసం ఉంటే మహాపుణ్యం అమ్మ. ఉపవాసం ఉండి ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయించండి. చాలా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేస్తారమ్మా. పైగా ప్రదోషకాల సమయంలో సోమవారం ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కాబట్టి దేవాలయంలో చేయగలిగే అవకాశం ఏంటంటే భగభగమండే అన్నముతో కాదమ్మా, అన్నముని పూలలాగా ఉండాలి. అంటే గంజి వారిస్తే చక్కగా వస్తుంది. మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకుంటే ముద్ద అవుతుంది. గంజి వారిస్తే చక్కగా పలుకులుగా వస్తది. కాస్త ఆరబెట్టి చల్లబడ్డ తర్వాత గోరువెచ్చగా మరీ వేడిగా కాకుండా ఉన్నటువంటి దాంతో అన్నాభిషేకం చేస్తే ఆ ఈశ్వరుడు ఆరుద్ర నక్షత్రము సోమవారము ఆ కలిసి వచ్చిన రోజు మాత్రం ఇంకా మళ్ళీ రేదం అంతటి పవిత్రమైనటువంటి రోజుగా చెప్పబడింది.